Hi students, welcome to SR Vision Academy. So, ఈ నెక్స్ట్ సండే 9th నవంబర్ రోజు 2025 నెక్స్ట్ సండే రోజు మనకి కంప్లీట్గా మన యాప్లో ఎస్ఆర్ విజన్ అనే అకాడమీ యాప్లో మన కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఉందమ్మా. అంటే మీరు ఆ రోజు ఎగ్జామ్ కంప్లీట్గా ఫ్రీగా రాసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ యొక్క స్పెషల్ ఏంటి అనేది ఒక క్లారిటీ చెప్పిన తర్వాత మీకు ఒక చిన్న మన యొక్క యాప్ గురించి డిస్కషన్ చేస్తాం. మనకి 9/11/2025లో మనకి సండే రోజు కంప్లీట్గా ఎగ్జామ్ అనేది ఫ్రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాను. సో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆర్థమెటిక్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం ఎగ్జాము ఏ చాప్టర్ అంటే రేషియో చాప్టర్. ఈ రేషియో చాప్టర్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనకి మీరు అనుకున్నట్టుగా ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ కాకుండా క్యాట్ లెవెల్లో, ఇంకొకటి క్యాట్ లెవెల్లో, ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో, మన ఏపీ ఎస్ఐ తెలంగాణ లెవెల్లో ఇవ్వబోతున్నామ్మా. ఎస్ఐ లెవెల్లో తెలంగాణ, ఏపీ తెలంగాణ స్టేట్ మరియు ఏపీ స్టేట్ లెవెల్లో ఇవ్వబోతున్నాం. ఎందుకు సార్ ఏపీ ఎస్ఐ లెవెల్లో అంటే మీకు తెలుసు ఆర్థమెటిక్ అనేది 2 స్టేట్స్లలో ఇదే ఎగ్జామ్లో హై ఉంటుందమ్మా. మన ఎస్ఐలోనే హై ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ అనేది క్యాట్ లెవెల్లో ఉంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో ఉంటుంది, ఎస్ఐ లెవెల్లో ఉంటుంది. సో మీరు కంప్లీట్గా రేషియో క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ లేవు. నెక్స్ట్ సండే మనకి ఈవినింగ్ 5:30కి మీకు ఈవినింగ్ 5:30 PM మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో మన యాప్లో ఓపెన్ అవుతుంది. 5:30 PM మన యాప్లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. ఈ 50 క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా మనకి 7 o'clockకి డైరెక్ట్గా యూట్యూబ్లో అనేది మనకి ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటిది అంటే మన యొక్క యాప్ని ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని మనకి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా ఫ్రీగా రాయండి. సో ఇది నెక్స్ట్ సండే మాత్రమే, ఒకటే సండే అన్నది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిది అంటే చాలామంది స్టూడెంట్స్ సార్ ఎక్కువగా ఉంది, మేము కొనలేకపోతున్నాం, మాకు ఇదే డబ్బుతోటి ఫ్రీ క్లాసెస్ కానీ లేకపోతే ఇదే డబ్బుతోటి మొత్తం కోర్సెస్ వస్తాయి అది ఇది అని కూడా చాలామంది అన్నారు. దానికి నేను పెద్దగా దాని గురించి డిస్కషన్ చేయదలుచుకోవాలి. సో దానికోసమని కానీ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు అన్న మాటలకి నేను ఒకసారి ఆలోచించి ఈ 2499 అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టి 10 months వ్యాలిడిటీ ఇచ్చాను. ఈ 10 months వ్యాలిడిటీతో పాటు కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా ఫ్రీ అమ్మ. ఈ 10 monthsతో పాటు వాళ్ళకి కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ కంప్లీట్గా రేషియో టాపిక్ మీద ఉంటుందమ్మ. తర్వాత కంప్లీట్గా రేషియో ప్లస్ యావరేజ్ టాపిక్ మీద ఉంటుందమ్మ ఇంకొక సండే. తర్వాత రేషియో ప్లస్ యావరేజ్ ప్లస్ ఏజెస్ టాపిక్ మీద ఉంటుందమ్మ. తర్వాత రేషియో ప్లస్ యావరేజెస్ మరియు ఏజెస్ మరియు తర్వాత పార్ట్నర్షిప్ మీద ఉంటుందమ్మ టెస్ట్. అంటే నీకు ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో ఒక్కొక్క చాప్టర్ యాడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే నువ్వు కంటిన్యూస్గా రేషియో చదువుతూ ఉంటావు. ఈ టెస్ట్ సిరీస్కి కంప్లీట్గా వీడియో అనేది మనకి యూట్యూబ్లో అదే రోజు 7:30కి రిలీజ్ అయిపోతుందమ్మ. సండే రోజు 7:30 PMకి మన యూట్యూబ్లో 7:30 PMకి టెస్ట్ సిరీస్ వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది. ఇట్లా మీకు 10 months ఉంటుంది. 10 months అంటే ఒకసారి ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ప్రతి వారం ప్రతి నెలకి 4 సండేలు ఉంటాయి. ఒక సండే ఒక నెలలో 4 సండేలు ఉంటాయి, ఇంకొక నెలలో 5 సండేలు ఉంటాయి. అంటే అప్రాక్స్గా 4 వేసుకున్న మీకు 40 టెస్ట్ సిరీస్లు వస్తాయి. అంటే ఈ 40 టెస్ట్ సిరీస్లో కంప్లీట్గా మనకి 2499కి 10 months వ్యాలిడిటీ ఉంటుంది. మరియు మనకి ఈ రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. దీంట్లో ఇంకొక డౌట్ రావచ్చు, సార్ నిన్న మొన్న మేము కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మాకు పెడితే మేము చేసుకునేవాళ్ళు. ఎవరైతే కొన్నారో నిన్న మొన్న ఈ 2-3 డేస్లో ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ ఈ వ్యాలిడిటీ అనేది నేను యాక్సెస్ అనేది ఇస్తా, మీరు టెన్షన్ పడద్దు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటిది అంటే ఓన్లీ నాకు టెస్ట్ సిరీసే వద్దు సార్,
నాకు దీంట్లో ఉన్న రికార్డింగ్ క్లాసెసే కావాలి నాకు అంటే ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుందమ్మా. 6 months వ్యాలిడిటీ వచ్చి 1499కు ఉంటుంది. 6 months వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? 1499కు ఉంటుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే 6 months వ్యాలిడిటీ 1499కి వస్తుంది. దీంట్లో ఎటువంటి టెస్ట్ సిరీస్ కానీ ఏమీ ఉండదు. డైరెక్ట్ రికార్డింగ్ క్లాసెస్ అనేది ఉంటుంది. సార్ మేము అన్నీ ఆల్రెడీ ఇంతకుముందు నేర్చేసుకున్నాం, మాకు నేర్చుకోవడానికి ఏమీ లేదు అక్కడ కానీ ఎక్కడ కానీ. నా ఓన్ ప్రిపరేషన్ ఉంటుంది. నా ఓన్ ప్రిపరేషన్లో నేను ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఇది బాగుంది సార్, మాకు ఈ పద్ధతి మాకు బాగా నచ్చింది, అన్ని 200 క్వశ్చన్లకు రాసుకుంటే మాకు ఏ చాప్టర్లో వీక్ ఉన్నాం, ఏ చాప్టర్లో మాకు డౌట్ ఉందని ఒక వాళ్ళు ఉండి ఓన్లీ మేము కనుక టెస్ట్ సిరీసే రాస్తాము అనుకుంటే 999 కమ్మా 999కి ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 999కి 6 months వ్యాలిడిటీ 6 months వ్యాలిడిటీ 999కు ఉంటుంది. మీకు కంప్లీట్గా ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్ని హై లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఒక ఎగ్జామ్ పేపర్లో ఏ విధంగా అయితే ఇస్తాడో అదే విధంగా, అంటే కంప్లీట్గా మిమ్మల్ని తొక్కేటట్టు కానీ లేకపోతే నేను చాలా తోపు, శ్రీనివాసరాజు సార్ చాలా గొప్ప వ్యక్తి, ఇక శ్రీనివాసరాజు సార్ ఎగ్జామ్ పెడితే ప్రపంచంలో ఎవడు రాయాలో అంత సైకోగాడు అన్న పదాలు నేను తీసుకురాను. మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడో, ఒక్కొక్క క్వశ్చన్ కాడ ఎక్కడెక్కడ ఒక్కొక్క వ్యక్తిని ఏ విధంగా కూర్చోబెడతాడో, కొత్తగా చదివే వ్యక్తిని ఏ క్వశ్చన్ కాడ కూర్చోబెడతాడు, నార్మల్గా చదివే వాడిని ఏ క్వశ్చన్ దగ్గర కూర్చోబెడతాడు, నేను ఆర్థమెటిక్లో చాలా తోపని గల్లా ఎగిరేస్తే వాడిని ఏ క్వశ్చన్ దగ్గర కూర్చోబెడతాడు, బాగా భయస్థుడు ఉంటాడు, కొంతమంది భయస్థుడు ఉంటారు, చదువుతారు కానీ భయస్థుడు, వరుసగా ఒక 4 క్వశ్చన్లు రాకపోతే వాడిని ఏ క్వశ్చన్ దగ్గర కూర్చోబెడతాడు. ఈ అన్ని బ్రెయిన్లో పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ అప్పుడు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడో అదే విధంగా సమపాలంలో అందరినీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ అనేది తయారవుతుంది. ఈ క్వశ్చన్ పేపరు డైరెక్ట్గా నేను 200 క్వశ్చన్స్కి ఇవ్వకుండా, డైరెక్ట్ ఆల్ చాప్టర్స్కి ఇవ్వకుండా మంచిగా ఒక్కొక్క స్టేజ్ తీసుకుంటూ వస్తూ ఉంటా. ఎందుకు ఒక్కొక్క స్టేజ్ తీసుకొస్తా అంటే ఇక్కడ నా టార్గెట్ మీరు బయట చదువుకున్న వాళ్ళ వ్యక్తుల కంటే నా కోర్సు కొన్న నా స్టూడెంట్స్ కోసం నేను ఆలోచించాలి కదా, వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. సో వాళ్ళని ఏ పద్ధతిలో అయితే నేను ఒక డిసైడ్ చేసినో ఆ పద్ధతిలో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతా. అది నా కోసం అని కాదు, అలా చదివితే ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. మీరందరూ రివిజన్ అనేది కూడా చాలా కంప్లీట్గా మిస్టేక్ చేస్తారు. ఎందుకు నేను ఇలా పెడుతున్నానంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మ, ఒకసారి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఇక్కడ చూడండి. చాలామంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు మొత్తం ఒక 20 చాప్టర్స్ ఉంటాయమ్మ. చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏందో చెప్తున్నా, తప్పుగా అనుకోకండి, మిస్టేక్ అనుకోకండి. ఈ 20 చాప్టర్స్లో ఇది రేషియో ఉంటుంది, యావరేజెస్ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఉంటుంది, ఏజెస్ ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, సంథింగ్ ఇట్లా ఉంటుంది. వాళ్ళ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది. ఇప్పుడు రివిజన్ చేయాలి అనుకుంటారు స్టూడెంట్స్. చూడండి జాగ్రత్తగా, ఎక్కడైనా ఫ్యాకల్టీలు ఏం చేస్తారు, రేషియో కాడ స్టార్ట్ చేస్తారు, చెప్పుకుంటా ఒక 6 నెలల తర్వాత కోర్స్ కంప్లీట్ అవుతుంది. 6 నెలల తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈరోజు ఏ రోజైతే ఇన్స్టిట్యూట్లో లెక్కలు చెప్తారో అవి మాత్రమే ఇంటి రూమ్కి పోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. అవునా కాదా? ఇక అట్లనే ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే స్టూడెంట్స్ రివిజన్ చేద్దామని స్టార్ట్ అవుతుంది. రివిజన్ చేయగానే ఇది ఎప్పుడో పుష్కరాల కాలంలో అయిపోయింది కదా, ఇంకా ఇది గుర్తుకు రాదు. ఏం చెప్పిండు సార్, ఎట్లా చెప్పిండో అసలు గుర్తుకుండకపోయేసరికి అట్లనో ఇట్లనో కష్టపడి రేషియో కంప్లీట్ చేస్తాడు, టైం పెట్టుకుంటాడు. రేషియోకి 3 రోజులు, యావరేజెస్కి ఒక 2 రోజులు, ఏజెస్కి ఒక 2 రోజులు, పార్ట్నర్షిప్కి ఒక 2 రోజులు, టైం అండ్ వర్క్ పెద్దది కదా ఒక 5 రోజుల్లో కంప్లీట్ చేస్తామని దీనికి మొత్తం ఒక 2 months టైం టేబుల్ రాసుకుంటాడు. ఎవరు రివిజన్ చేద్దాం అనుకున్న స్టూడెంట్ 2 monthsలో టైం టేబుల్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు రేషియో ఉంది, 3 రోజులు కంప్లీట్ చేసి మీ ఇన్స్టిట్యూట్లో 120 లెక్కలో, 130 లెక్కలో, లేకపోతే 140 లెక్కలో ఏదో నేర్చుకుంటాం. ఇవి 3 రోజుల్లో కంప్లీట్ చేసినాం. కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇది ఒక 2 రోజులు కంప్లీట్, ఇది అయిపోయింది. ఒక 20 రోజుల తర్వాత నీకేమైపోయిందంటే టైం అండ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. టైం అండ్ వర్క్ స్టార్ట్ చేస్తే టైం అండ్ వర్క్లో రేషియో వాడుతాం. మళ్ళీ ఎంబటే ఏమైపోతుంది, ఈ 20 రోజులకి మనకు అంత జ్ఞానోదయం ఉంటే, అంత తెలివి ఉంటే, ఈ 20 రోజుల క్రితం ఈ రేషియో స్టార్ట్ చేసినావు కదా, నువ్వు ఇంకా మర్చిపోతావు. రేషియో
అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఎప్పటికైనా జిఎస్ కూడా ఇంతే ప్రిపేర్ అవుతారు. ఇది గయి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఆర్థమెటిక్ స్పెషల్గా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ రేషియోకి 3 రోజులు. అది రాంగ్ అమ్మా. ఆ ప్రిపరేషన్ రాంగ్. అంటే రేషియోకి 3 రోజులు, దీనికి 3 రోజులు కాదమ్మా. ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఒక్కసారి నువ్వు రివిజన్ స్టార్ట్ చేస్తే, ఈరోజు రివిజన్ నువ్వు స్టార్ట్ చేసినావు, ఈరోజు రివిజన్లో రేషియో స్టార్ట్ చేసినావు అంటే నీ ఎండింగ్ వరకు, లాస్ట్ చాప్టర్ వరకు రేషియోలో రోజు 10 ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రేషియోలో 10, యావరేజెస్లో 10, ఏజెస్లో 10, టైమ్ అండ్ వర్క్లో 10, అట్లా రోజు ప్రతి చాప్టర్లో రోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే నీకు ఈచ్ అండ్ ఎవ్రీ, ఇప్పుడు నువ్వు టైమ్ అండ్ వర్క్లో చేస్తున్నావు, ఈ టైమ్ అండ్ వర్క్లో టైం యొక్క రేషియో 2:1 ఉంటుంది ఏబీలో, వాళ్ళ కెపాసిటీలు 1:2 ఉంటుంది. అంటే ఇది కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉంది, రేషియో మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఈ లెక్కకి నేను రేషియోకి కన్వర్ట్ కావాలి అంటే, ఆ లెక్కను చూడగానే నీకు రేషియో కన్వర్ట్ కావాలంటే నీకు రోజు రేషియో టచ్ ఉండాలి, నీకు రోజు యావరేజెస్ టచ్ ఉండాలి, రోజు పర్సంటేజ్ టచ్ ఉండాలి. అది రివిజన్, ఆర్థమెటిక్ రివిజన్. అందుకే అదే దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్పించేది ఏంటంటే, ఇక్కడ రేషియో స్టార్ట్ అయితే ప్రతి వారము రేషియో ఈ విధంగా అనేది మనము టెస్ట్ సిరీస్ అనేది నేను లాంచ్ చేయబోతున్నాను. ఫస్ట్ రేషియో కదా ఒక 50-75 క్వశ్చన్లు ఉంటాయి, తర్వాత రేషియో కదా ఒక 50-75 క్వశ్చన్లు ఉంటాయి. ఇట్లా పెంచుకుంటా పోతాం. ఇక్కడ 50 క్వశ్చన్లు వచ్చాయి, ఇక్కడ ఒక 20 క్వశ్చన్లు వచ్చాయి రేషియో, ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు వచ్చినాయి రేషియో, ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు వచ్చినాయి రేషియో, నెక్స్ట్ ఒక 12 క్వశ్చన్లు వచ్చినాయి రేషియో. అంటే 50, 20, 10, 80, 80, 10, 90, ఇప్పుడు 70, 80, 90 ఇట్లా నీకు దాదాపు అంటే దాదాపు నువ్వు ఆ నెల వరకు, అంటే ఆ 6 నెలల వరకు 7 నెలల వరకు దాదాపు ఒక రేషియో టాపిక్లోనే నువ్వు 400 క్వశ్చన్లు అనేది టెస్ట్ రూపంలో నువ్వు బయటికి రాబోతున్నావు. కోర్సే ఉంటుంది, ఇదే ఉంటుంది. అట్లా ప్రతి చాప్టర్లో 300, 400 అనేది మన కోర్సు కాకుండా ఎక్స్ట్రా అనేది నువ్వు నేర్చుకోబోతున్నావు. మళ్ళీ అంత చేస్తున్నందుకు గాను నీకు దీంట్లో ఏముందమ్మా ఇది అందుకే కదా నేను 2499 పెట్టాను. నీకు ఇది 10 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇదంతా క్యాట్ లెవెల్, ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎస్ఐ, మళ్ళీ ఏపీ తెలంగాణ ఎస్ఐ లెవెల్లో ఉంటుంది. నాకు ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి అంటే 999కి 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సార్ బయట చాలా తక్కువ అది మీకు బయట ఇష్టం ఉంటే మీరు తీసేసుకోండి అమ్మా, నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ఇది పార్ట్ 2. ఇంకా పార్ట్ 3కి వచ్చేసరికి దీంట్లో ఏమి ఉండదు, ఓన్లీ కోర్సే ఉంటుంది. నాకు వద్దు సార్ నేను ఓన్లీ కోర్సు నేర్చుకుంటా టెస్ట్ సిరీస్ల తర్వాత, నీ ఇష్టం అది, ఇంకా అది నీ ఇష్టం. దీని గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఏంటిది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అంటే స్పెషల్ కోర్స్ అమ్మ, బేసిక్ లెవెల్. మేజర్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అనమాట. మేజర్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఆర్థమెటిక్ అనేది 599కి అనేది ఒక కోర్స్ అనేది లాంచ్ కాబోతుంది. ఇది ఈ 12th నుంచి 15th లోపల లాంచ్ కాబోతుంది. ఇది కంప్లీట్గా లాక్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మన యాప్లో ఇది లాక్లో ఉంటుంది. సో ఇది అనేది మీకు పర్చేస్ అయిపోతాయి, ఇవన్నిటికి పర్చేస్ అయిపోతాయి. సో నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 599కి దీనికి స్పెషల్ ఏంటి అంటే, మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా, కొత్త స్టూడెంట్ ఉంటాడు, న్యూ స్టూడెంట్ ఉంటాడు. మళ్ళీ న్యూ స్టూడెంట్కి న్యూ స్టూడెంట్ శ్రీనివాసరాజు సార్ క్లాస్ రావాలని 1499 కోర్సు తీసుకున్నా అనుకో, దాంట్లో అన్ని పెద్ద పెద్ద లెక్కలు ఉంటాయి. ఆ న్యూ స్టూడెంట్ ఉండి ఇంత పెద్ద లెక్కల నాకు అందుకే మ్యాథ్స్ అంటే అసహ్యము, నేను అందుకే చెయ్యను, నాకు అసలు ఈ ఫీల్డే వద్దు, గవర్నమెంట్ ఫీల్డ్ అని వెళ్ళిపోతారు అనమాట. అంటే దీని యొక్క కాన్సెప్ట్ ఏంది సార్, బయట 100 రూపాయలకి వేస్తారు, వాళ్ళది వేరే ఉంటుందమ్మా. నేను చెప్తా చూడండి, దీని కాన్సెప్ట్ ఏందో చెప్తా చూడండి, ఈ న్యూ కోర్స్ కాన్సెప్ట్ ఏందో చెప్తా. ఈ బేసిక్ లెవెల్లో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. బేసిక్ లెవెల్ అంటే అర్థమైంది, ఇప్పుడు A:B = B:C ఇది కాదమ్మా బేసిక్ లెవెల్. ఇప్పుడు ఇది 2:3 అయితే, ఇది 5:7 అయితే, A:B:C
ఇది కాదు బేసిక్, ఇది చిన్న క్వశ్చన్ అంటారు. బేసిక్ అంటే ఇది కాదు. చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు A/B C/D దీన్ని పైకి ఇట్లా తీసుకుపోవడం కూడా తెలియదు. స్టూడెంట్స్కి తెలియదు వీళ్ళకి. ఇప్పుడు 12x = 60 అయితే x వాల్యూ వచ్చి మనకి 5. అసలు ఇది ఎలా వస్తుందో కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఇప్పుడు 12x ఇప్పుడు ఎగ్జాంపుల్ 12x = 12x + 60 = 5x + మనకి 10 అయితే ఇప్పుడు ఇది ఇటు పోతుంది. అప్పుడు 12x - 5x ఇప్పుడు ఇది మైనస్ అనుకుందాం. ఇది ఏమనుకుందాం, అటు పోతే ఇది 70 అవుతుంది. అప్పుడు 7x = 70. అప్పుడు x = 10 అని ఇట్లా వస్తుంది మనకు మామూలుగా. పాపం ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇవి తెలియదమ్మా, ఇవి తెలియదు. ఇప్పుడు మనకి 12, 15, 10కి LCM మనం టక్కన 60 రాస్తాం కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్. ఇది క్లాస్లో 60 అని చెప్పగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాడు 60 ఎట్లా చెప్పిండప్ప అడుగుదామా, భయం. ఎక్కడ నన్ను అవమానకరంగా చూస్తారేమో అని. ఏం చేయాలనేది భయం, ఎలా అనేది భయం. అప్పుడు పాపం స్టూడెంట్స్ ఏం చేస్తారు, దీన్ని ఈ పద్ధతిలో నేర్చుకుంటూ ఉంటారు. రైట్ అన్న, HCF ఇంటూస్ ప్లస్ తర్వాత ఒక ఆర్థమెటిక్లో ఏమేమైతే వాడతారు పర్సంటేజ్. ఇప్పుడు 500 ఉంటుంది, 500లో 20% అంటే మనకి 100 అని మనం టక్కని రాస్తాం. పాపము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇవి తెలియదు ఎలా చేయాలి ఏంది అని. అలా ప్రతి ఒక్కరు ఇప్పుడు మామూలుగా ఇవి వదిలేసాం, ఇవి ఎంత 7 అంతే, ఇది వదిలేసాను. ఏ విధంగా ఇవి వస్తాయి ఆర్థమెటిక్లో ఒక మ్యాథ్స్తో పాటు నువ్వు ఈక్వల్గా రావాలి అంటే బేసిక్ కానుంచి ఇలాంటివి ఒక 50-60 నేర్పియడాలు, ఇలాంటివి ఒకటి నేర్పియాలి. A/B అంటే ఇది అవతలకు పోతే ఎట్లా, ఈ LCMలు డైరెక్ట్ తీయడం ఎలా, ఇప్పుడు 1/2 A 2/3 B ఇట్లా ఉంటే వీటిని LCMలు తీయడం ఎలా, ఇలాంటివి ఒక 50-100 నేర్పియడాలు, ఇట్లా నేర్పించి అంటే ఫస్ట్ నీకు ఒక 10 to 15 అవర్స్ కంప్లీట్గా ఈ బేసిక్ వీడియోస్ ఉంటాయి. అంటే నువ్వు ప్లస్లు ఎలా చేయాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి 127 + 52 ఎట్లా చేయాలో కూడా తెలియదు. అంటే మామూలుగా మనకు తెలుసు 179 అని, కానీ పాపం కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇట్లా రాసుకుంటారు. అంటే ఇట్లా చేస్తే కానీ వాళ్ళకి రావు అనమాట. వీళ్ళు వచ్చి ఈ మ్యాథ్స్లతో ఢీకొనాలని భయపడుకుంటూ ఇలాంటివి ఎట్లా మైనస్లు ఎట్లా తీయాలి, ఇంటూస్ ఎట్లా చేయాలి, ఈ అన్నీ నేర్పించుకుంటా అప్పుడు ఒక రేషియోలో ఏ క్వశ్చన్ నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి అవి నేర్పించిన తర్వాత అప్పుడు మీ హై లెవెల్లో నేర్చుకుంటే అప్పుడు మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి అనేది సూటబుల్ అవుతారు. అంతేకాని ప్రపంచమంతా నేను నాన్ మ్యాథ్స్ అని చెప్పుకుంటా నీ మీద జాలి పడితే నీకు గవర్నమెంట్ వాడు 2 మార్కులు వెయ్యడు. గవర్నమెంట్ వాడు అంటే నువ్వు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికే ఉన్న కోర్స్ ఏంటంటే స్పెషల్ కోర్స్ అనమాట. దీంట్లో అంత లో అంటే లో అనమాట. ఇక నువ్వు ఎక్కడ కూడా ఎవరిని అడగకుండా డైరెక్ట్గా వీడియోస్ చూసుకోవచ్చు. అంటే నువ్వు ఏ స్టేజ్ అంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, 1 + 9 కాడ నుంచి స్టార్ట్ చేస్తా. అసలు ప్లస్లు ఎక్కడ చేయాలి. ఇప్పుడు నా కండిషన్ ఏంది 1, ఇప్పుడు నేను నేర్పించేది ఎట్లా చెప్తా 1 3 4 5 6 7 8 9 ఇంతే కదా. ప్రపంచంలో ఈ 9 నెంబర్లు నీ ఇష్టం ఉన్నట్టు కూడితే ప్రపంచంలో నువ్వు ఏ నెంబర్నైనా ప్లేస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 11, ఇది 13, ఇది 15, ఇది 17, ఇది 10, ఇది 7, ఇది 5, ఇది 6, ఇది మనకి 13. అంటే ఈ 9 నెంబర్లే కదమ్మా ప్రపంచంలో. నువ్వు ఏ నెంబర్ అయినా రాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2793 ఉంది. ఈ నెంబర్స్ కాకుండా ఇంకే నెంబర్స్ అయినా ఉంటాయా అంటే అర్థమైంది. నువ్వు ప్రపంచంలో ఈ సింగిల్ నెంబర్ని కూడడం నీకు ఎప్పుడైతే వస్తుందో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నువ్వు ఎంత పెద్ద నెంబర్లు అయినా కూడొచ్చు. మనకు పెద్ద నెంబర్లు అంటే థౌజండ్స్లో ఉండవమ్మా, ల్యాక్స్లలో ఉండవు. అంటే 1500 1800 నెంబర్స్లలో మధ్యలలో ప్లేస్ చేస్తే సరిపోతుంది.
అవతలోడు ఒక 3 సెకండ్స్లో చేస్తే నువ్వు ఒక 5 సెకండ్స్లో చేస్తావు. ఒకప్పుడు నువ్వు 0 ఉండేటోడివి, నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు అందరు ఏం చేస్తారు టేబుల్స్ నేర్చుకుంటారు. అందరు ఏం చేస్తారు టేబుల్స్ నేర్చుకొని గోడ కంటబెట్టి గోడకు పెట్టి రోజు టేబుల్స్ అవసరం లేదమ్మా. నీకు 9 టేబుల్స్ వరకు వస్తే చాలు. 9 టేబుల్స్లో కూడా అది మేజర్ ఇంపార్టెంట్ ఏంది, 9 టేబుల్, 8 టేబుల్, 7 టేబుల్, 6 టేబుల్స్ వస్తే చాలు. నువ్వు ఎంత టేబుల్ అయినా నేర్చుకోవచ్చు. మళ్ళీ ఎంత టేబుల్ అయినా నేర్చుకోవచ్చు అంటే మళ్ళీ నీకు రావాల్సింది ఏంటి, ప్లస్ టేబుల్స్ రావాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉన్న ఇగో 22 × 55, 33 × 55 ఇలాంటి షార్ట్ వీడియోస్ చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి స్పెషల్. ఎందుకంటే ఇవన్నీ ఒక కోడ్ ఉంటుంది. ఇక్కడ సేమ్ నెంబర్, ఇక్కడ సేమ్ నెంబర్, వీటన్నిటికీ ఒక కోడ్ ఉంటుంది. అవి వాటికి మాత్రమే పనిచేస్తాయి, వేరే వాటికి పనిచేయవు. అందుకే ఏం చెప్తున్నా అంటే ఈ కోర్స్ అనేది ఈ కోర్సు స్పెషల్ ఏంటిది అంటే కంప్లీట్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి. అంటే ఎవరైతే భయపడతారో నువ్వు ఇంకా ధైర్యంగా బయట చెప్పుకోవాల్సిన అవసరం, ఇది ధైర్యంగా నువ్వు ఇంట్లో నేర్చుకోవచ్చు ఈ కోర్సు. దీనితో పాటు నీకు సబ్జెక్ట్ నేర్పిస్తాను అనమాట. దీంట్లో ఒక ఆర్థమెటిక్లో మ్యాథ్స్ ఏదైతే వాడతావో, ఆర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదమ్మా, దాంట్లో కొన్ని పదాలు మాత్రమే వాడతాం. ఆ మ్యాథ్స్ ఏవైతే వాడతామో ఆర్థమెటిక్లో అవి నువ్వు నేర్చుకున్నావంటే అప్పుడు వీళ్ళు అందరూ ఈక్వల్ అయిపోతారు. సో ఇది మన యాప్లో రాబోతున్న కొత్తది, అది ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ కాబోతుంది. సో ఇది కంప్లీట్గా 2499 10 months వ్యాలిడిటీ ఉంటుంది, విత్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, విత్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓన్లీ నాకు టెస్ట్ సిరీసే కావాలి అంటే 999కి పెట్టండి, 999 పెట్టండి, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుంది, నాకు వేరేది ఏది వద్దు సార్, నాకు టెస్ట్ సిరీస్ వద్దు, నాకు ఓన్లీ రికార్డింగ్ క్లాసెసే కావాలి అంటే 1499కి నువ్వు రికార్డింగ్ క్లాసెస్ అనేది ఆర్థమెటిక్కి ఈ లెవెల్ అనేది నువ్వు నేర్చుకోవచ్చు. నాకు సార్ ఇప్పుడు ఈ లెవెల్ నేను చాలా లో లెవెల్లో ఉన్నాను సార్, నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటే ఇది తీసుకోండి అమ్మా. ఇది తీసుకున్నా ఒకవేళ ఎంటీ అంటే ఇది మొత్తం ఎంటీ ఉన్నా కూడా మీరు కోర్స్ తీసుకోండి. ఒక్కొక్కసారి ఇది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది, దీని యొక్క రెస్పాండ్ని బట్టి ఉంటుంది. ఓపెన్ చేసేయండి, మీకు ఒక 2-3 రోజుల్లో వీడియోస్ అనేది యాడ్ అయిపోతుంది. మీరు పర్చేజ్ చేయండి, ధైర్యంగా పర్చేజ్ చేయండి, 2-3 రోజుల్లో మీకు వీడియోస్ అనేది యాడ్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ విధంగా మన కోర్స్ అనేది మనకి కంప్లీట్గా ఎస్ఆర్ విజన్ అకాడమీలో కంప్లీట్ కోర్సెస్ అనేది ఇది అనమాట. సో ఇంకొకటి దీనికంటే ఇంపార్టెంట్ చెప్పాను కదమ్మా, నెక్స్ట్ సండే మేబీ మనకి 9th ఉంది. 9th రోజు 11/11/2025 5:30 PM కమ్మా. ఎంత? 5:30 PMకి మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. కంప్లీట్గా ఎగ్జామ్ ఫ్రీ ఉంటుంది మన యాప్లో. టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీ ఉంటుంది. సో మన యాప్ని ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా నచ్చితే షేర్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన మీరు దాన్ని యూజ్ చేయకపోతే యూజ్ అనేది ఏమీ ఉండదు. సో నేనేమని అంటున్నా, డౌన్లోడ్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి, ఆ రోజు మీకు తెలుస్తుంది. ఆ రోజే సార్ ఆ రోజు ఫ్రీ పెట్టారు కాబట్టి మంచిగా పెడతారు ఎగ్జామ్ అంటే కాదమ్మా. ప్రతి వీక్ నా టెస్ట్ సిరీస్ అనేది క్వశ్చన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. దయచేసి చెప్తున్నా, నాకు బుక్స్ దొరుకుతలేవు, అంటే సాలిడ్ బుక్స్, అంటే మంచి క్వశ్చన్స్ ఉన్న బుక్స్ దొరుకుతలేవు నాకు. అది ఇంగ్లీష్ మీడియం అయినా మీరు అనుకుంటారు గగన్ ప్రతాప్ సంథింగ్, అవి చూస్తే క్లాస్ నోట్స్ చూస్తే అవి చాలా చిన్నపిల్లల లెక్కలమ్మ, అవి మీకు తెలుస్తలేదు అంతే. అక్కడ వాళ్ళు అంత హిట్ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అది నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది, హిందీ కాబట్టి అవి ఎక్కువ వ్యూస్ వెళ్ళిపోతాయి, ఎక్కువ సబ్స్క్రైబ్ అవుతారు. అది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఓకేనా? సో ఇది అనమాట కాన్సెప్ట్. ఒకసారి బాగా మీకు అర్థమైనట్టుంది. సో బాగా చూడండి, ఇది కంప్లీట్గా మన ఎస్ఆర్ విజన్ యొక్క ఇది బ్రోచర్ అనేది మొత్తము. ఇది కంప్లీట్గా 2499 10 months వ్యాలిడిటీ, 999 టెస్ట్ సిరీస్. ఇంకా ఇక్కడ మీకు జాగ్రత్తగా చెప్తున్నా సార్, మేము ప్రీవియస్ కొన్న వాళ్ళందరికీ దీంట్లో యాడ్ చేసేస్తాను. అది యాక్సెస్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేస్తా, కాబట్టి అందరినీ మిమ్మల్ని దీంట్లో యాడ్ చేస్తా, నో ప్రాబ్లం. ఓకేనమ్మా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు రాను మన దాంట్లో ఇంకా ఒక్క దాని కోర్సు మీద నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది రిలీజ్ కాబోతుంది ఆటోమేటిక్. రేపు ఇంకో కోర్సు ఉంటుంది, అది ఎస్ఎస్సి జీడీ ఆ గ్రూప్ డి లెవెల్లో, మళ్ళీ ఆర్ఆర్బీకి అనేది సపరేట్గా ఉంటుంది. ఆ కోర్స్ అనేది సపరేట్గా ఉంటుంది. టెట్ ఉంటుంది కదా, దాంట్లో కోర్స్ అనేది సపరేట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా అనేది అన్ని కేటగిరీలకు ఉపయోగపడే వాళ్ళలాగా మన కోర్స్ అనేది డిజైన్ చేయబడుతుంది. సో ఫస్ట్ అయితే ఇవి ఉన్నాయమ్మా. సో అందరికీ ఆల్ ది బెస్ట్.
సో మీ ఫ్రెండ్స్ అందరికి ఉన్న వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ సండే రెడీగా ఉండండి. మళ్ళీ ఆ సండే యొక్క వీడియో అనేది 7:30కి యూట్యూబ్లో రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మ.